నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పిడికెడు నిశ్శబ్దం ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. కాళిదాసు మాట తీరు చూసి రంగనాథం గొంతు తగ్గించాడు. కొడుకును అనునయిస్తున్నట్లుగా ముందుకు ఓ అడుగు వేశాడు. కష్టపడి దగ్గరుండి ఎండనక వాననక ఆ పొలంలో పనిచేయించాను. 4 బస్తాలు వెనకేసుకుంటున్నాను. అది నా కూలి అనుకుంటున్నాను. అది తప్ప? నేను వాళ్ళ కొంప ముంచుతున్నట్ట దాని అర్థం? నేను కాదు, నా స్థానంలో ఎవరున్నా చేసే పనే అది అన్నాడు. అప్పుడు ఆమె నమ్మిన మీకు మరొకరికి తేడా ఏమున్నది? పండింది ఎంతో చెప్పి మీ కూలి ఇంత అని అడిగి పుచ్చుకోండి. ఆమె ఇవ్వకుంటే ఈ పని నా వల్ల కాదు అని నిక్కచ్చిగా చెప్పి మీ చేతులు కడుక్కోండి అన్నాడు కాళిదాసు. అంత న్యాయంగా మాట్లాడితే మన చేతిలో మిగిలేది మట్టేరా? మట్టి కానీ బురద కానీ నాకు నిజం కావాలి. ఈ సంవత్సరం పొలం మీద ఆదాయం ఎంతో నాకు తెలియాలి, వాళ్లకు తెలియాలి. అంతేకాదు పైసలతో సహా లెక్క కట్టి ఆ డబ్బును వాళ్ళకి అందచేయాలి. అలా చేస్తారా లేక ఈ క్షణం నుంచే నన్ను ఒక పరాయవాడిగా చేసుకుంటారో అది మీ ఇష్టం, మీ చేతిలో పని. మీ మనసు ఏది కోరుకుంటే అది చెయ్యండి అంటూనే గిరుక్కున్న వెనక్కు తిరిగి, రాత్రి నర్సాపూర్కి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఇక్కడకు ఇదే నా ఆఖరి రేఖగా మాత్రం చేసుకోబోకండి అని అక్కడి నుండి క్షణంలో మరో గదిలోకి వెళ్ళిపోయాడు కాళిదాసు. సరిగ్గా అదే సమయంలో అమూల్య తల్లి పక్షవాతం వచ్చి వంట ఇంట్లో పడిపోయిందని కానీ, ఏం చేయాలో తెలియక అమూల్య తల్లడిల్లిపోతున్నదని కానీ మర్నాడు మధ్యాహ్నం చక్రధరం ఆఫీస్కి వచ్చి చెప్పేటంత వరకు అతడికి తెలియదు. మధ్యాహ్నం 12 గంటలకు కాళిదాసు చక్రధరం నారాయణగూడలో ఉన్న నర్సింగ్ హోంలో కాలు పెట్టారు. వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగానే అమూల్య ఫ్లాస్కులో కాఫీ తెస్తూ కనపడింది. ఎలా ఉంది అమ్మకు? కాళిదాసు పలకరించాడు. పర్వాలేదు, కొద్దిగా మాట్లాడుతోంది అంది. బాగా ఏడ్చుందేమో, కళ్ళు ఉబ్బున్నాయి, నిద్రపోయినట్లుగా లేదు, ముఖం పీక్కుపోయింది. నేను గుంటూరు వెళ్ళాను. ఆమెను ఆసుపత్రిలో చేర్చగానే తాను రానందుకు సంజాషిగా అన్నాడు కాళిదాసు. మాట్లాడలేదు అమూల్య, విని ఊరుకుంది. చక్రధరం కాళిదాసు భుజం మీద తట్టాడు. ఆమెతో మాటలు అనవసరంగా పొడిగించొద్దు అన్నట్టుగా. నా వలన ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించలేరా అన్నాడు కాళిదాసు. తప్పు చేశానని తెలుసుకున్నప్పుడు మరొకరిని క్షమాపణలు కోరుకోవటంలో అర్థం లేదు అంది. నేనేం తప్పు చేయలేదని నాకు తెలుసు. అయితే క్షమాపణలు కోరుకోవటం దేనికి? కాలుతో తలుపు నెడుతూ లోపలికి వెళ్ళింది. వాళ్లను లోపలికి రండి అని కూడా అనకుండా. చక్రధరమే ముందుగా కోలుకున్నాడు. పద లోపలికి అన్నాడు. చక్రధరాన్ని అనుసరించాడు కాళిదాసు. సీతమ్మ మేడ వరకు దుప్పటి కప్పుకుని సగం కళ్ళు తెరిచి పడుకుని ఉంది. లోపలికి వస్తున్న కాళిదాసును చూస్తూనే ఆమె ముఖంలో సంతోషం వ్యక్తమైనట్టుగా కళ్ళు విశాలమయ్యాయి. నోరు తెరిచి ఏదో మాట్లాడబోయింది. ఎడం చెయ్యి ఎత్తేందుకు అన్నట్టుగా కదిలించింది, కూర్చునేందుకు కుర్చీ చూపించే ఉద్దేశంతో. అనవసరంగా హైరాణ పడకమ్మా. డాక్టర్ ఏం చెప్పాడు? కళ్ళు మూసుకుని కదలకుండా పడుకోమనలేదు? ఆదుర్దాగా ఆమె వైపుకే చూస్తూ అంది అమూల్య. మీరలా కూర్చోండి అంది కాళిదాసుతో. తల్లి వాళ్ళని చూసి ఎక్కడ లేచి కూర్చుంటుందో అన్న ఆదుర్దాతో. త్వరగా మంచం దగ్గరకు అడుగులు వేసి ముందుకు వంగి అమూల్య తల్లి ముఖంలోకి చూస్తూ, ఎలా ఉందండి అన్నాడు. కుడి చెయ్యి కుడికాలు స్పర్శ లేకుండా పోయింది. ఎన్నాళ్ళు ఉండాలో ఇలా మంచంలో? ఎప్పుడు తీరేనో నాకు ఈ బాధలు. ముఖాన్ని పక్కకు తిప్పుకోవటంతో అప్పటి వరకు బిగపట్టుకున్న కన్నీరు ఎడం వైపుకు జర్రన జారింది. తగ్గిపోతుందిలేండి, ముందు మీరు మానసికంగా కోలుకోవాలి, ధైర్యంగా ఉండాలి. నేను డాక్టర్లతో మాట్లాడతాను. చక్రధరం నిన్ననే మాట్లాడానన్నాడు. ఏమీ భయం లేదని చెప్పారట డాక్టర్లు. ఓ 10-15 రోజుల్లో మీరు లేచి నడవగలుగుతారు, ధైర్యం చెప్తున్నట్టుగా అన్నాడు. మీ పొలం విషయం కనుక్కునేటందుకే నేను గుంటూరు వెళ్ళింది. మీరు భయపడ్డంతగా పంట ఏమీ పాడైపోలేదు. మీ పంట మీ చేతికి పూర్తిగా వచ్చేలా ఏర్పాట్లు చేసి వచ్చాను. ఆ మాటలకు ఆమె కళ్ళు సంతోషంతో విశాలమయ్యాయి. అలాగే మీరు ఇంకొకటి కూడా చేస్తే నేను సంతోషిస్తాను అంది. కాస్త దగ్గరగా వచ్చి అమూల్య, ఏమిటది? ఒక్కసారి కళ్ళు రేపరేపలాడించి అతని మొహంలోకి చూసింది. ఈ నర్సింగ్ హోంలోనే ఈ గదికి 4 గదుల అవతల అలివేలు అబార్షన్ అవ్వగా నీరసించిపోయి ఉంది.
మీరు వెళ్ళి చూస్తే ఆమె సంతోషిస్తుందో దుఃఖపడుతుందో నాకైతే తెలియదు, కానీ అది మీ బాధ్యతగా మీరు గుర్తిస్తే నేను మాత్రం సంతోషిస్తాను అంది. అమూల్య! అతడు కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది అమూల్య. ఆడవాళ్లను నాశనం చేసే ఈ మగవాళ్ళు ఇలా కుమిలి కుమిలి చావాల్సిందే అన్నట్టుగా అనుకుంది. అప్పుడు ఆమె కళ్ళ ముందు నిన్నటి దృశ్యం కనపడింది. తను అమ్మని హాస్పిటల్లో చేర్చి డాక్టర్ మందులు రాసిస్తే కొనుక్కుని బయట నుండి వస్తూ ఉంటే ఓ గదిలో నుంచి ధనుంజయ మాస్టర్ బయటకు వస్తూ కనపడ్డాడు. నమస్కారం అండి అంది. ఆయన ఎందుకో తడబడినట్లు అనిపించింది. ఏమిటమ్మా ఇక్కడున్నావు అన్నాడు. అమ్మకి ఒంట్లో బాగోలేదండి, ఉదయాన హాస్పిటల్లో చేర్చాను. హరే రే, పద చూద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి గదిలోకి వచ్చారు. ఆయన స్టూల్ మీద కూర్చుంటూ, ఏమమ్మా గుర్తున్నానా, నేను ధనుంజయాన్ని అన్నాడు సీతమ్మతో. గుర్తున్నారు అన్నట్లుగా తల ఊపింది సీతమ్మ. ఎప్పుడు చేర్చారు? ఉదయాన్నేనండి అమూల్య సమాధానం చెప్పింది. చెప్పావు కాదు, చూడమ్మా, అవసరం వస్తే మొహమాట పడకుండా నా దగ్గరకు రా. తండ్రి లాంటి వాడిని, ఏం సాయం కావాలన్నా చేస్తాను. ఇంతకీ బీపీ కూడా ఉందా? అది ఉంది. ఆమెకు ఒక ఆలోచన కాదు కదా అంది అమూల్య. ఇక నేను వస్తానమ్మా, ఏం కావాలన్నా మా ఇంటికి వచ్చేసే. ఉంటానండి సీతమ్మ గారు. త్వరగా అక్కడి నుండి వెళ్ళాలి అన్నట్టుగా లేచి అడుగులు వేశాడు. ఎందుకో విచిత్రంగా అనిపించింది ఆయన ప్రవర్తన ఆ క్షణాన. ఆయన మాటల్లో హడావుడి, కంగారు పడుతున్నట్టుగా ఉన్నాడు. వస్తానమ్మా అంటూనే గడప దాటేశాడు. అమూల్య వెనక్గా వస్తూ, ఇంతకీ ఈ ఆసుపత్రికి మీరెందుకు వచ్చారో చెప్పనే లేదు అంది. ఆయన ప్రవర్తనకు కారణం తెలుస్తుందేమో అన్నట్లుగా. ఏదో తెలిసిన వాళ్ళు ఉంటేనో చూడటానికి వచ్చాను. మీ అమ్మకు తగ్గుతుందిలే కానీ దిగులు పడబోకు. మా ఇంటికి ఒకసారి రా అమ్మా. ఆయన ఆ క్షణంలో ఆ వరండాలో నుండి తన మరో మాట వినిపించుకోకుండానే మాయమైపోయాడు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకు మనసులోని అనుమానాలను నివృత్తి చేసుకోవాలి అన్నట్టుగా ఆయన బయటకు వస్తూ కనపడ్డ గది తలుపు తెరుచుకుని లోపల కాలు పెట్టింది. ఆమె అనుమానం అక్షరాల నిజమైంది. అక్కడుంది అలివేలు. అలివేలుకు అబార్షన్ అయింది. అలివేలు అమూల్యను పట్టుకుని భూరను ఏడ్చింది. చివరికి నా బ్రతుకు ఇలా అయిందక్క అంటూ. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఓదారుస్తున్నట్లుగా భుజం మీద తాడుతూ చాలాసేపు అలాగే ఉండిపోయింది. ఎంతో మంచివాళ్ళు అనుకున్న మనుషులే ఇలా రాక్షసులు అవుతూ ఉంటే అనుభవించేది మనలాంటి అమాయకులే అంది అమూల్య ఆమె అంతరంగం తెలుసుకోవాలి అన్నట్టుగా. మనకు అన్యాయం జరిగినప్పుడే కదా అవతలి వాడు చెడ్డవాడని తెలిసేది. కానీ మనం జాగ్రత్తలో మనం ఉండాలి కదా అలివేలు అంత దుఃఖంలోనూ చిన్నగా నవ్వింది. చేతులు కాలిన తర్వాత అనుకుని ఏమి లాభం అక్క? ఆకులు పట్టుకుంటే మాత్రం బొబ్బలు అంత త్వరగా మానతాయా? అలివేలు దుఃఖం ఎక్కువ అవుతున్నట్టుగా గుర్తించింది. అందుకే 10 నిమిషాలు ఆమె భుజం మీద చెయ్యి అలాగే ఉంచి కూర్చుండిపోయింది, శూన్యంలోకి చూస్తూ. మనసంతా పగిలి మొక్కలేనట్టుగా ఉంది. ఇంతకు అలివేలు ఆ రాక్షసుడెవరో చెప్పనే లేదు? ఎవరైతేనేమక్క, అందులో నాకు భాగం లేదా? అందుకనే ఆ బాధ్యతనంతా నా మీద వేసుకున్నాను. పాపమంతా నాదే. దానివల్ల కలిగే కష్ట నష్టాలన్నీ నేను భరించక తప్పదు. అయితే అలాంటి దుష్టుణ్ణి శిక్షించకుండా వదిలేయాలనేది నీ అభిమతమా? శిక్షించొచ్చక్క, కానీ దానివల్ల నేను పొందే లాభం ఏంటి? అతడిని, సమాజాన్ని ఎదిరించి బతకగలిగే శక్తి నాకుందా అని. ఇప్పటికీ రసం పిండేసి పిప్పినైన నేను. జరిగిన అవమానానికి నలుగురిలోనూ తలెత్తుకు తిరగలేని నేను. తల అడ్డంగా తిప్పింది అలివేలు. అందుకే అక్క మనని ఆడవాళ్ళు అన్నారు. మనం చేయగలిగింది ఏమీ లేదక్క. ఏం జరిగినా భరించి ఏడుస్తూ ఉండటం తప్ప అంది. చచ్చా, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోనే మనని మనం తక్కువ చేసుకుంటున్నాం, చిన్న చూపు చూసుకుంటున్నాం. అన్యాయం చేయబడిన ఏ ఆడదైనా సరే ఓ కాళికాదేవైన నాడే ఈ మగవాళ్ళు తప్పులు చేయటం ఆపుతారు. ఆడది సవ్యంగా బ్రతకగలుగుతుంది అంది అమూల్య. నాకు ఆ శక్తి లేదన్నాను కదా అక్క. లేదలివేలు, ఆ మనిషి ఎవరో చెప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను.
ఆమె నోటి నుండి కాళిదాసు అనే పదం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అమూల్య ఆతృత. అలివేలు తలంచుకుంది. నేను ఎలాగో నాశనమయ్యాను. నా మూలకంగా నువ్వెందుకు ఈ రొచ్చులో కాలిపెట్టి మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవటం? ఇక అమూల్య కోపాన్ని నిగ్రహించుకోలేనట్టుగా విసురుగా లేచి నిలబడింది. అయితే నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు. అతడెవరో నాకు తెలుసు. అతన్ని సమాధి చేయందే నేను మాత్రం నిద్రపోను. ఆ గది తలుపులు పెద్దగా శబ్దం చేస్తూ మూసుకున్నాయి. ఆకలి కొన్న సింహంలా కాళిదాసు రాక కోసం ఎదురు చూస్తోంది అమూల్య ఆ రోజంతా. అలివేలు ఆ ఆసుపత్రిలోనే అబార్షన్ అవ్వగా ఉంది అని చెప్పినా ఆమెను అతను చూడకుండానే వెళ్ళాడు అన్న నిజం ఆమెను దావారణంలా దహించి వేస్తోంది. కానీ అది నిజం కాదని ఆమెకు తెలియదు. ఏ పరిస్థితుల్లో అతడు అలా వెళ్ళిపోయాడో ఆమెకు తెలియదు. కాళిదాసు ఆ ఆసుపత్రి రిసెప్షన్కి వెళ్ళి అలివేలు ఏ గదిలో ఉందో కనుక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమెను అక్కడ ఆమె పేరుతో చేర్చలేదనే సంగతి ఆమె తండ్రి ధనుంజయ ఒక్కడికే తెలుసునని మరెవ్వరికీ తెలియదు. వెనక్కి వెళ్ళి అమూల్యనే అడుగుదామన్న ప్రయత్నాన్ని చక్రధరం పడనీలేదు. జరిగింది చాలు, గొంతు వరకు ఈ అవమానపు ఊబిలో ఇరుక్కుపోయావు. మరెందుకు ఇంకా లేనిపోని చికాకులు? కూతుర్ని అసలు పేరుతో ఆసుపత్రిలో చేర్చడానికి ఇష్టపడని ఆమె తండ్రి మరొకరిని, అందున నిన్ను చూడనిస్తాడని నువ్వు అనుకోవటం నీ తెలివి తక్కువతనం. అయినా ఇలాంటి విషయాల్లో చాలా పకడ్బందీగా చేస్తాడనే విషయం ఆమెను చేర్చిన విధానంలోనే తెలిసిపోతుంది. నువ్వు మరొకసారి ఆ అమ్మాయితో కనపడితే నలుగురు రౌడీలకు డబ్బులిచ్చి నిన్ను తన్నించినా తన్నించొచ్చు. పద పద, జరిగింది చాలు. బలవంతాన కాళిదాసు చెప్తున్న మాటలు కూడా వినిపించుకోకుండా చక్రధరం అక్కడి నుండి లాక్కుపోయాడు. ఆ రోజు చక్రధరం అలా అతన్ని మొండిగా తీసుకువెళ్ళిపోవటం ఎంతో మంచిదైందని తర్వాత 3 రోజులకు కానీ తెలుసుకోలేకపోయాడు కాళిదాసు. అప్పటికి మరో అనుకోని సంఘటన జరిగి అమూల్యను నిలువునా కాల్చేసింది. ఆనాడు ఇక మనసును నిగ్రహించుకోలేక అమూల్య తల్లిని చూడాలనే నెపంతో చక్రధరానికి తెలియకుండా తిరిగి ఆ ఆసుపత్రిలో కాలుపెట్టాడు కాళిదాసు. అలివేలుడు కలిసి ఆమెకు ధైర్యం చెప్పాలని, ఆమె జీవితానికి ఓ బాట ఏర్పరచాలనేది అతని ఆకాంక్ష. ఆమె ఈ దుర్ఘటనలో ఇరుక్కున్న తర్వాత అతడికి ఆమెను కలిసే అవకాశం దొరకలేదు. అలివేలు అమాయకురాలు. అప్పుడు రాత్రి 7 గంటలైంది. అమూల్య తల్లి ఉన్న గది ముందు నిలబడి దగ్గరకు వేసి ఉన్న తలుపు మీద చిన్నగా కొట్టాడు. అమూల్య తలుపు తీసింది. ఆమె ఎదురుగ్గా నిలబడి ఉన్న కాళిదాసును చూస్తూనే స్థాణువులా ఉండిపోయింది. ఆమెను చూస్తూనే విభ్రాంతి చెందాడు కాళిదాసు. ఎన్నో రోజులు తిండి లేని దానిలా ముఖం పీకిపోయింది. ఏ ఆసరాలేందే నిలబడలేను అన్నట్టుగా ఓ చేతిని తలుపు మీద మరొక చేతిని మండిగం మీద వేసి నిలబడి ఉంది. ఆమె మనసంతా భయంతోనూ బాధతోనూ దిగులుతోనూ వాడిపోయిందన్నట్టుగా ఆమె ముఖం నల్లబడిపోయింది. అతడిని అలా ఎదురుగ్గా నిలబెట్టుకుని చూస్తూ ఉంటే ఆమెకు నోట మాట పెగలటం లేదు. ఊపిరి కూడా అతి కష్టం మీద అందుతున్నదా అన్నట్టుగా వెగదీసుకుని నిలబడింది. ఆమెకు అతన్ని లోపలికి రమ్మనమనాలనే ధ్యాస కూడా లేకుండా పోయింది. మొట్టమొదటిగా కోలుకుంది కాళిదాసు. ఏమైంది అమూల్య, అమ్మకి ఎలా ఉంది అడిగాడు. ఎవరే వచ్చింది? సీతమ్మ గొంతు పీయలగా వినపడింది వెనగ్గా. తనను తాను నిగ్రహించుకు ప్రయత్నిస్తోంది అమూల్య. తడబడింది. ఆమె శరీరాన్ని ఆవేశం ఓ జలతరింపులా కుదిపేసింది. ఇక నిల్చోలేనట్టుగా తూలిపోతున్నట్లుగా ముందుకు దూకి గోడవారగా కూలబడిపోయింది. చెప్పు అమూల్య, అమ్మకి ఎలా ఉంది? కాళిదాసు వడివడిగా 4 అడుగులు ముందుకు వేసి ఒంగుని కిందుగా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ ఆదుర్దాగా అన్నాడు. ఆమె క్షణం కనురెప్పలెత్తి అతని మొహంలోకి చూసి మరుక్షణంలోనే 2 చేతుల్లోని ముఖాన్ని దాచుకుని ఏడవసాగింది. కాళిదాస్కి అంతా అయోమయంగా ఉంది. ఏం చెయ్యాలో తెలియనట్లుగా నిటారుగా నిలబడి సీతమ్మ గారు పడుకున్న మంచం వైపు చూశాడు. ఆమె అతన్ని రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయింది. 2 అడుగులు ఆమె మంచం వైపుకు వేసి, కాస్త నెమ్మదించింది కదా, మందులు సరిగ్గా వాడుతున్నారా, డాక్టర్లు వచ్చి చూస్తున్నారా అన్నాడు. ఉన్నాను, ఇలా ఉన్నాను, లేవలేను, కదలలేను. 2 రోజుల నుండి అది ఆ నేలను అలా బల్లిలా అతుక్కుపోయి ఎందుకు ఏడుస్తుందో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను నేను. చాలా నీరసంగా ఉంది ఆమె కంఠం. దుఃఖంతో మాటలు స్పష్టంగా రావటం లేదు. ఒడివడిగా అమూల్య దగ్గరకు 4 అడుగులు వేసి కారణం చెప్పకుండా ఏడుస్తూ కూర్చుంటే జరగబోయేది ఆగిపోదు, జరిగింది జరగనట్టుగానూ మారిపోదు. అన్నం నీళ్లు మాని నీ శరీరాన్ని నువ్వు కృషించుకోవటం వలన వెంటనే నీకేం జరగకపోవచ్చును, కానీ
నిన్ను చూస్తున్న మీ అమ్మకు ఏమైనా అయితే మాత్రం నీకు మిగిలిన ఆ ఒక్క పెద్ద దిక్కు కూడా లేకుండా పోతుంది. తర్వాత ఏడ్చి గీ పెట్టుకున్నా నిన్ను ఆదుకునే వాళ్ళు ఉండరు క్రుద్ధుగా అన్నాడు. అలా అయినా లేచి ఇన్ని మంచినీళ్ళైనా తాగుతుందేమోనని అతడి ఆశ. శపిస్తున్నారా అంది. అవసరం వస్తే వెనుకాడను. అయితే ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. తప్పేమైనా చేశానా నేను మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించాను అంది. అవి నేను పట్టించుకోలేదు. కానీ అవన్నీ నా గుండె చుట్టూ విషపు తీగలై అల్లుకుపోతున్నాయి. నీ గుండె బలహీనపుదని వాటి మధ్య ఇరుక్కుపోతుందని నేను అనుకోను. బలమైనదనే గర్వంతోనే ఇన్నాళ్ళు పేట్రేగిపోయాను. కానీ అది బలం కాదు, వాపు అని ఇప్పుడు తెలిసింది చెప్పిందామె. నిన్ను పరీక్షించిన డాక్టర్ ఎవరో పీలగా అన్నాడు. అప్పటికి అమూల్య తనను తాను తెలుసుకోవటమే కాకుండా తనని తన మనసును కూడా అర్థం చేసుకుంటోందన్నమాట. గుడ్ అనుకున్నాడు. ఆమె నుండి సమాధానం రాకపోవటంతో ఒక్క క్షణం ఆమెనే కన్నార్పకుండా చూసి, డాక్టర్ ఎవరో చెప్పనే లేదు అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఆమె గొణుగుతున్నట్లుగా చిన్నగా నేలను చూస్తూ అంది. అలివేలు. ఆమె మాటలకు అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. ఏమంది? మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించింది. ఆమె చచ్చిపోయింది. చటుక్కున లేచి కూర్చుంది. ఉలిక్కి పడ్డట్టుగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాల వరకు కాళిదాసు. ఎప్పుడు జరిగింది? నిన్న. ఎలా? అంత ఘోరం ఎలా జరిగింది? ఆత్మహత్య చేసుకుంది. ఎందుకని? జీవితంలో మోసపోయాననే అనుమానంతోట? కాదు, తల్లిదండ్రులే మోసం చేశారని. వాళ్ళేం చేశారు మధ్యలో? కావాలని కడుపు తీయించేశారని తెలిసి అంది. ఆమెకు తెలియకుండానే వాళ్ళు ఆ పని చేశారా? విసురుగా అన్నాడు. కోపంతో అతడి చేతి వేళ్ళు బిగుసుకుపోతున్నాయి. ఎందుకు చేశారలా? లోకం కళ్ళు కప్పి ఆమెకు ఏమీ కాలేదని మరొక పెళ్లి చేయాలని అంది అమూల్య. కాళిదాసుకు మాటలు పెగలేదు. ఎవరో పరాయివాడు మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేసిన దానికంటే తనను కన్న తల్లిదండ్రులే తనకు తెలియకుండా తన కడుపులో పెరుగుతున్న ఆ పసిపాపను హత్య చేసినట్లుగా తెలిసిన మరుక్షణం దానిని తాను చంపుకుంది. తన చీర చెంగును తన చేతులతోనే గొంతుకు బిగించుకుని మరీ చచ్చిపోయింది. కాళిదాసు కళ్ళ ముందు అలివేలు ఏమీ చేతకాని దానిలా నిస్సహాయురాలిలా గిలగిలా కొట్టుకుంటూ నిర్జీవిగా మారిపోతున్నట్లు కనిపించింది. చచ్చే ముందు ఆమె రాసిన ఆ ఉత్తరంలోని ఆ రాక్షసుడెవరో మీకు తెలుసా? అయోమయంగా ఆ కాగితాన్ని అందుకున్నాడు కాళిదాసు. అతడి శరీరం అంతా ఆవేశంతో ఆమె మీద జాలితో వణికిపోతోంది. అది అలివేలు చేతి రాతతో ఉన్న ఉత్తరం. రాసింది అమూల్యకు. అర్థమైంది కాళిదాసుకు. తెలుసు అన్నాడు నీరసంగా. అతడిని జుట్టు పట్టుకుని నడి రోడ్డు మీదకి ఈడ్చుకురాలేరా? ఆమెను పూడ్చిపెట్టిన చోటని అతడిని పూడ్చిపెట్టలేరా? ఊహు. తల అడ్డంగా ఊపాడు కాళిదాసు. అసలు విషయం నలుగురికి తెలిసిన మరుక్షణంలోనే ఆమెను అనుభవించిన ఆ గదిని అతడు శాశ్వతంగా వదిలేశాడు. ఆ ఇంటిని, ఆ వీధిని వదిలేశాడు. అతనిప్పుడు ఎక్కడున్నాడు? తెలియదు. బహుశా ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడికో పారిపోయి ఉంటాడు. మీరింతమంది ఉండి చూస్తూ ఎలా ఊరుకున్నారు? కాళిదాసు పేలవంగా నవ్వాడు. దొంగ ఇంటి లోపలికి జొరపడుతున్నప్పుడే బయటికి వెళ్లే దారులు కూడా చూసుకుంటాడు అన్నాడు. అమూల్య తలను గోడ వైపుకు తిప్పుకుని నోటిలో చీర చెంగును కుక్కుంటోంది బాధతో, దుఃఖంతో. కాళిదాసు జాలిగా ఆమెను చూస్తూ చిన్నగా అన్నాడు. నేను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. అతన్ని పట్టుకొచ్చి మెడలు వంచి ఆమెకు భర్తగా చేయాలని. విఫలున్నయ్యాను. నా వల్ల కాలేదు అమూల్య అన్నాడు. మీరైనా అసలు విషయాన్ని వాళ్ళ పెద్దవాళ్ళకు చెప్పు ఉండాల్సింది కదా. ఆలోచిస్తున్నట్టుగా ఒక్క క్షణం ఆగి మరీ అన్నాడు కాళిదాసు. వాళ్ళ నాన్నకు తెలియకపోతే కదా. తన పోయిన పరువుకు నన్ను పణంగా పెట్టి తిరిగి నిలుపుకోవాలనుకున్నాడు. నేను లొంగలేదు, అలివేలు లొంగలేదు. అమాయకంగా కళ్ళు పెద్దవి చేసుకుని అతన్నే చూస్తున్న అమూల్య, పోనీ మీరు నాకైనా చెప్పుండొచ్చు కదా అతని పేరు అంది. ఏనాడైనా ఎవరైనా నన్ను నిజాన్ని చెప్పనిచ్చారా? మీ అందరి కళ్ళకి ధనుంజయం ఇనప తెరలు తగిలించాడు. వాటిని చీల్చుకు చూడటం మీ తరం కాలేదు. నిశ్శబ్దం.
ఆ గదిలో ఆమె మూలుగు లాంటి ఏడుపు తప్ప మరొకటి వినపడటం లేదు. ఉన్నట్లుండి వెనుతిరిగి ఇక తనలోని బాధను ఆవేశాన్ని ఆపుకోవటం తన వల్ల కాదు అన్నట్టుగా తలను అతడి గుండెల మీద ఆనించి, నేనెంత పాపిష్టిదాన్ని అంది. అనునయంగా అతడు ఆమె భుజం మీద చేయి వేశాడు. నీ పరిస్థితుల్లో ఎవరున్నా నీలాగానే ప్రవర్తించుండేవారు. సరిగ్గా ఆ సమయంలోనే తలుపు విరిగి నేల మీద పడిందా అన్నంత శబ్దంతో తెరుచుకుంది. అమూల్య, కాళిదాసు ఆ శబ్దానికి ఉలిక్కి పడ్డట్టుగా 2 అడుగులు వెనక్కి వేశారు. తలెత్తి వాకిటి వైపుకు చూశారు. ఏమైందా అన్నట్టు. ఎదురుగ్గా తలుపు అవతల జూలు విదిలించుకుంటున్న సింహంలా కిషోర్ నిలబడి ఉన్నాడు. వాళ్ళిద్దరినీ అక్కడ చూసిన అతడు లేడి పిల్లల్ని చూసిన పులిలా ముందుకు దూకాడు. అతడు ఎంత విసురుగా లోపలికొచ్చాడో అంత విసురుగాను కాళిదాసును బయటికి లాక్కెళ్ళాడు. కాళిదాసును ఒక్క నెట్టు నెట్టి కారులోకి తోశాడు. అప్పటికే అందులో 4 ఉన్నారు. ఏం జరుగుతుందో కాళిదాసు ఊహించేటప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. కారు సందులు గొందుల్లో నుంచి ముందుకు రయ్యిన దూసుకుపోతోంది. కారు ఎటు వెళ్తున్నదో కూడా తెలుసుకోవడానికి వీల్లేకుండా కాళిదాసు నెత్తిన ఓ ఇనుప రాడ్డు అతడి తల చిట్లిపోయిందా అన్నంత శబ్దంతో పడింది. అతడికి మూసుకుపోతున్న కళ్ళల్లో నక్షత్రాలు గిర్రున తిరిగాయి. అతడు కుప్పలా ముందుకు వాలిపోయాడు. కాళిదాసును బయటకు లాక్కు వెళ్ళిన 3 నిమిషాలకు తిరిగి ఆ ఆసుపత్రి గదిలో కాలుపెట్టాడు కిషోర్. ఇంకా అప్పటికి అమూల్య తేరుకొనే లేదు. తల్లి మంచం మీద పడుకునే రోదిస్తోంది నిస్సహాయంగా. అతడు చావడులే, అతడు చస్తాడేమో, ముండం మోసేటందుకు రెడీ అవ్వాలి అన్నట్టుగా ఏమిటా చూపులు, ముందు నడు ఇక్కడి నుంచి అన్నాడు. ఎక్కడికి? నోరు పెగల్చుకునంది. నోరు మూసుకుని బయలుదేరు, ఎక్కడికైతేనే. ఇక నువ్వు నా దానివి. నీ మొగుడు ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి. కాదన్నావా డొక్క చీల్చేస్తాను. అమూల్యకు అర్థమైపోయింది అతడేం చేయబోతున్నాడు. బలవంతాన లాక్కుపోయి 3 ముళ్ళు వేయబోతున్నాడు. అది అర్థమైన మరుక్షణం నోరు తెరుచుకుని కెవ్వున అరవబోయింది. కానీ క్షణంలో సగంలో అది ముందే ఊహించినట్లుగా అతడు తన ఇనుప చేతివేళ్లను ఆమె నోటి చుట్టూ బిగించి ఆమె బుగ్గలను గుంటలు పడేలా నొక్కేశాడు. నేను చెప్పినట్టు విని నా వెంట వస్తావా, లేకపోతే మీ అమ్మనెత్తిన ఓ బండరాయి కొట్టి అది చచ్చిన తర్వాత చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోదామంటావా అన్నాడు. అమూల్యకు నోట మాట పెగల్లేదు. సీతమ్మ ఆ భయంకర దృశ్యాన్ని చూస్తూనే కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి జారిపోయింది. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కళ్ళు తెరిపిళ్ళు పట్టడం లేదు. అంతా అయోమయంగా ఉంది కాళిదాసుకి. తనెక్కడున్నాడు? బలవంతాన కళ్ళు తెరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చుక్ చుక్ అంటూ ఏదో శబ్దం వస్తోంది. కనురెప్పలు వాలిపోతున్నాయి. కళ్ళు రుద్దుకునైనా తెరుచుకుందామనుకుంటే చేతులు లేవటం లేదు. అతి కష్టం మీద 10 నిమిషాలకు కనురెప్పలు పైకి లేచాయి. విచిత్రంగా కనపడుతోంది అంతా. కళ్ళు బాగా తెరుచుకున్నాడు. అయినా తెరలు తెరలుగా మసగ్గా ఏదో అడ్డం వస్తోంది చూపులకి. కళ్ళు మరింత పెద్దవి చేశాడు శరీరంలోని బలాన్నంతా కూడా తీసుకుని. అతడికి అప్పటికి స్పష్టంగా అర్థమైంది తను అతిరయంగా పరిగెడుతున్న రైలు పెట్టెలో పై బెర్త్ మీద ఉన్నాడని. చటుక్కున లేచి కూర్చోబోయాడు. నడుం పట్టేసింది. కాళ్ళు కదలటం లేదు, చేతులు కదలటం లేదు. చాలా జతల కళ్ళు తననే విచిత్రంగా చూస్తున్నాయి. విశ్రాంతిగా ముందుకు వాగబోయాడు. శరీరం స్వాధీనంలోకి రావటం లేదు. ఎవరో చెయ్యెత్తి మంచినీళ్ళ గ్లాసు నోటికి అందించారు. అతి కష్టం మీద 4 గుటకలు వేశాడు. తెలివి పూర్తిగా వచ్చింది. తను ఉంది రైలు అని స్పష్టంగా తెలిసిపోయింది. ఆసుపత్రిలో గది. ఏడుస్తూ తన గుండెల మీద వాలిపోయిన అమూల్య. తనను తాను తెలుసుకున్న అమూల్య, తనను అర్థం చేసుకున్న అమూల్య. అనునయంగా తన ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆ సమయంలోనే రాక్షసుడిలా తలుపు తెరుచుకుని వచ్చిన కిషోర్ ఆ పైన తనను బలవంతంగా బయటకు లాక్కి వెళ్ళటం, కారులో పడేయటం, నోరు తెరిచి పెద్దగా అరవబోతున్న తన నెత్తి మీద దిమ్మెరపోయేలా ఏదో పడింది. అంతే. ఆ తర్వాత కాళిదాసు, ఎలా ఉందిరా, ఏమైంది? మెడ నొప్పి పుడుతున్నా సరే మరొకసారి తిప్పక తప్పలేదు. ఏదో పరిచయమైన కంఠంలా ఉంది. కళ్ళు పెద్దవి చేసుకుని ఆ వెలుగుతున్న దీపపు కాంతిలో చూశాడు. రాజేంద్ర, తన రాజు. వాడెక్కడున్నాడేంటి? పోతున్న ప్రాణం లేచొచ్చింది కాళిదాసుకి. సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి ఓ చెక్క ముక్క దొరికినంత ఆనందం వేసింది. ముందు ఈ పై బెర్త్ మీద నుంచి నన్ను కిందకు దింపితే నేనేమిటో నాకు అర్థమవుతుంది. అప్పుడు నీకు నేను అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. మాటలు నీరసంగా ఉన్నా స్పష్టంగా వస్తున్నాయి.
నలుగురు పట్టుకుని అతి కష్టం మీద కాళిదాసును పైనుండి కిందకు దించారు. అప్పుడు సరిగ్గా రాత్రి 2 గంటలైంది. అతడు ప్రయాణిస్తున్నది హైదరాబాద్లో బయలుదేరిన నర్సాపూర్ ఎక్స్ప్రెస్. అప్పుడే అది నడికూడి స్టేషన్ వదిలి పిడుగురాళ్ల వైపుకు వెళ్ళటానికి ఊపందుకుంటోంది. కింద బెర్త్ అతన్ని పై బెర్త్కు పంపారు. మిడిల్ బెర్త్ అతన్ని ఆ బోగిలిలోన తన బెర్త్కు పంపాడు రాజు. దాన్ని కిందకు దింపేశాడు. కాళిదాసును పడుకోబెట్టి అతడి పక్కగా ఒదిగి కూర్చున్నాడు రాజేంద్ర. చిన్న గొడవలే తర్వాత చెప్తాను. ఆ దుర్మార్గుడు రౌడీల చేత కొట్టించి ఈ రైల్లో పారేయించాడన్నమాట. నా అదృష్టం ఏమిటంటే నీలాంటి మిత్రుడున్న ఈ బోగిలోనే పడేయటం. రాజు చిన్నగా నవ్వాడు. సరే, నువ్వు హీరో అని తెలుస్తుంది. ఇంతకీ హీరోయిన్ ఎవరు? చాలా చిన్నగా ఎవరికి వినపడకుండా అడిగాడు. అప్పటి వరకు చస్తాడేమో అన్నట్టుగా ఆదుర్దాగా ఎదురు చూసిన తోటి ప్రయాణికులు అతను కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉండటంతో ఎవరి బెర్త్ మీదకు వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఆ పెట్టెలో పెద్ద గొడవ అయ్యేదే. రైలు బీబీ నగర్ దగ్గరకు వచ్చేటప్పటికి టికెట్ కలెక్టర్ టికెట్ కోసం ఉలుకు పలుకు లేని కాళిదాసును ఊపి ఊపి వదిలిపెట్టాడు. చచ్చాడేమోనన్నట్లుగా గోల చేశాడు. పెట్టెలోని వాళ్ళంతా అక్కడ చేరారు వింతగా చూస్తూ. అందులో అతడి మిత్రుడు రాజేంద్ర ఒకడవటం. అతడు కాళిదాసు జేబులన్నీ వెతికి టికెట్ దొరక్క పెనాల్టీతో సహా డబ్బు కట్టేయటం జరిగిపోయింది. అంతకుముందు సికింద్రాబాద్ స్టేషన్లోనే గొడవ వాల్సింది. రాత్రి 10 గంటలప్పుడు ఇంకా 2 నిమిషాల్లో బండి బయలుదేరుతూ ఉందనగా హడావుడిగా వచ్చిన ఆ బెర్త్ ప్రయాణికుడు కాళిదాసును లేపటానికి ప్రయత్నించి అతడు లేవకపోవడంతో అరుపులు మొదలు పెడితే అటుగా వెళుతున్న టీసీ విసుగ్గా, పెట్టెలో సగం బెర్తులు ఖాళీ, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి పడుకోవయ్యా పెద్ద మనిషి, మంచి నిద్రపోతున్న ఆయన ఎందుకు లేపుతావు అన్నాడు. అంతటితో ఆ గొడవ ఆగిపోయింది. తీసుకువెళ్ళి వాడి ఒళ్ళు హోనం చేసి రైలు స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఏ రైలు ఉంటే ఆ రైల్లో పారేసిరండి అని కిరాయి గుండాలను పంపాడు కిషోర్. వాడిని చంపబోకండి, రేపే నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అనవసరంగా మర్డర్ కేసులో ఇరుక్కుంటాను అంటూ చిన్నగా నవ్వి చెప్పాడు. కిషోర్ ఆలోచన ప్రకారం అతడు తిన్న దెబ్బలకు కోలుకుని కళ్ళు తెరిచేటప్పటికి కనీసం 2-3 గంటల ప్రయాణం జరిగిపోతుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నందుకు రైల్వే మనిషి అతన్ని ఆ నడి రాత్రి చీకట్లో ఏ స్టేషన్లోనో దింపేస్తాడు. చేతిలో పైసా లేని కాళిదాసు తిన్న దెబ్బల నుండి కోలుకుని ఏ ధర్మాత్ముడైనా దొరికితే 4 డబ్బులు అడుక్కొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పటికి ఎలా లేదన్నా కనీసం 2-3 రోజులు పడుతుంది. ఈలోగా అమూల్యమేళ్ళలో బలవంతంగానైనా 3 ముళ్ళు వేస్తే ఆ పిచ్చి వెధవ వచ్చి చేసి చచ్చేదే ఉంది. ఇక అది గనక లేనిపోని గొడవలు ఏమైనా చేస్తే ఇక దాని బతుకును కుక్కలు చింపని విస్తరిగా చెయ్యడు. తాను ముండలిద్దరూ చస్తే ఎటు ఆస్తి తనదే. అంతా పకడ్బందీగా చేశాడు. కాళిదాసును రైల్లో పడేసే ముందే అతడి జేబులు ఖాళీ చేయించాడు. చేతుకున్న వాచిని ఉంగరాల్ని పీకించాడు. మెళ్ళో గొలుసును ఊడబెరికించాడు. చివరకు కాళిదాసు పైసా కావాలన్నా అయ్యా అమ్మ అంటూ నలుగురిని అడుక్కోవలసిందే. కానీ అతడు అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. ఆ రౌడీలు కాళిదాసును పట్టుకొచ్చేటప్పటికి సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద నర్సాపూర్ ఒక్కటే రెడీగా ఉంది. అతన్ని పడేసిన బోగిలో అతని చిన్ననాటి స్నేహితుడు రాజేంద్ర ఉన్నాడు. అది జరిగిన సంగతి. వచ్చే స్టేషన్ ఏంటి అడిగాడు కాళిదాసు. పిడుగురాళ్ళ చెప్పాడు. దిగిపోదామా? ఇంత రాత్రిపూట అక్కడేం చేస్తాము అన్నాడు రాజు. అయినా దిగటానికి నువ్వు ఒక్క అడుగైనా వేయగలవా? కాళిదాసు నవ్వాడు. నడవలేకపోతే నీ భుజాల మీద కూర్చునైనా పోవాలి. హైదరాబాద్కు అర్జెంటుగా ఫోన్ చేయాలి. అక్కడ ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో అని నాకు భయంగా ఉంది అన్నాడు. రాజేంద్ర ఓ నిమిషం ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా కూర్చున్నాడు. ఓ పని చేద్దాము, 2 గంటలు ఓపిక పట్టు, గుంటూరు రాగానే దిగి ఆ పని చేద్దాం అన్నాడు. అంతకుమించి మరొక మార్గం లేదా? అంతకుమించి మరొక మంచి మార్గం లేదు అన్నాడు రాజేంద్ర. సరే, అయితే ఇంకో పని కూడా చేయాలి. గుంటూరులో దిగిన తర్వాత ఫోన్లో మాట్లాడిన వెంటనే నాకు ఒక ట్యాక్సీ మాట్లాడి నన్ను మళ్ళీ హైదరాబాద్ పంపాలి అన్నాడు కాళిదాసు. ఇలా వెళ్ళగలవా? ఆదుర్దాగా అడిగాడు రాజేంద్ర. ఎలాగైనా నేను వెళ్ళకపోతే అమూల్య జీవితమే సర్వనాశనం అయిపోతుంది. ఆసుపత్రిలో ఉన్న అమూల్య తల్లి బ్రతుక్కి ఇది ఆఖరి రోజు అవుతుంది అన్నాడు. అమూల్య ఎవర్రా? ఆత్రంగా ముందుకు వంగి అడిగాడు రాజేంద్ర. అమూల్య నా కాబోయే భార్య. అంత నీరసంలోనూ దృఢంగా ఉంది కాళిదాసు కంఠం. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.